మేడం మనం ఇప్పటి వరకు చాలా స్విచ్ వర్డ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా! ఈసారి కొన్ని కొత్త స్విచ్ వర్డ్స్ గురించి తెలుసుకుందాం మ్యామ్. అసలు ఈ గోల్డెన్ సన్‌రైజ్ అనే స్విచ్ వర్డ్ గురించి చెప్తారా మ్యామ్? తప్పక. స్విచ్ వర్డ్స్ అనేది మనం ముందు మాట్లాడుకున్నాం. దాన్ని ఎలా ఉపయోగించాలో కూడా చెప్పాను. బట్ జనరల్‌గా చెప్పాలి అంటే స్విచ్ వర్డ్స్ అనేది మనకి సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఈజీగా ఎళ్లి తొందరగా ఒక గోల్‌ని అచీవ్ చేయడం గానీ, లేకపోతే తొందరగా మనకి కావాల్సింది తెచ్చుకురావడానికి అంటే తీసుకురావడానికి, లేకపోతే యూనివర్స్ మనకి పంపించడానికి దారిస్తుందనమాట. ఓకే. అండ్ ఏంటి ఈజీగా యాక్సెసిబుల్, ఈజీగా మనం పొందడానికి అనొచ్చు. అంటే మన గోల్‌ని పరిపూర్ణం చేసుకోవడానికి అనొచ్చు. గోల్డెన్ సన్‌రైజ్ అనేది ఏంటంటే, ఎప్పటికైనా సరే గోల్డెన్ సన్‌రైజ్ అంటే మనకి ఏంటి గుర్తొస్తుంది? మనకి గోల్డెన్ సన్‌రైజ్ గుర్తొస్తుంది. అవును. అంటే ఏంటి? ఎంత ఆనందిస్తాం గోల్డెన్ సన్‌రైజ్ ఫస్ట్. హ్మ్. కానీ లైఫ్‌లో గోల్డెన్ సన్‌రైజ్ రావాలి అంటే ఎవ్రీడే అలా ఉండాలి అంటే, మనం ఎవ్రీడే హ్యాపీగా ఉండాలి. మనం ఎవ్రీడే హ్యాపీగా ఉండాలంటే మనకి అన్నీ ఉండాలి. ఏం ఉండాలి? హ్మ్. అటు ఫుల్‌ఫిల్‌మెంట్ ఉండాలి. అంటే ఫస్ట్ హ్యాపీనెస్ మాట్లాడేసుకున్నాం. హ్మ్. ఫుల్‌ఫిల్‌మెంట్ అంటే ఏంటి? దానికి డబ్బు ఉండాలి. అవును. దానికి రిలేషన్‌షిప్ ఉండాలి. అండ్ ఆల్సో ఇంకా ఏం కావాలి మనకి? లగ్జరీ ఉండాలి. ఓకే. సో, మనకు కావాల్సినవన్నీ ఉండాలి. ఓకే. సో, గోల్డెన్ సన్‌రైజ్ బేసిక్‌గా ఏంటంటే మన లైఫ్‌లో ముందుకెళ్ళడానికి స్విచ్ వర్డ్ కింద వాడతాం. అంటే ఓకే. అంటే ఏంటి? మనకి ఎక్కువ సక్సెస్ రావాలని, హ్మ్. ఎప్పటికైనా మనకి గోల్డెన్ ఫేస్ రావాలి అని. మనం ఎప్పుడు డైమండ్ ఫేస్ అనం. గోల్డెన్ ఫేసే అంటాం. అవును. ఎందుకంటాము? అలాగా గోల్డ్ లాగా మనం కూడా ఎక్కువ బ్రైట్‌గా అండ్ వెలుతురిచ్చేలాగా మనం ఉండాలి అనేది మనకి ఎప్పటికైనా ఎవరైనా అదే కోరుకుంటారు. నేను కింద పడిపోవాలి, నేను కింద జారిపోవాలి, నాకు డబ్బులు తక్కువ రావాలని ఎవరు అవును. అనుకోరు కదా! అనుకోరు. సో, గోల్డెన్ సన్‌రైజ్ అనేది మనం మన నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళడానికి హ్మ్. అంటే ఏంటి? మనం ఉన్న పరిస్థితి కనుక నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళడానికి గోల్డెన్ సన్‌రైజ్ అనే స్విచ్ వర్డ్ వాడతాం. అంటే ఏంటి? లైఫ్‌లో అన్ని ఫుల్‌ఫిల్‌మెంట్ కావాలి అనుకోవడానికి మనం ఆ స్విచ్ వర్డ్స్ అనేది వాడతాం. అది జనరల్‌గా మనం చెప్పినప్పుడు ఎప్పుడైనా స్విచ్ వర్డ్ ఏంటంటే 21 టైమ్స్ రాయమంటాం. ఓకే. ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు. ఎందుకంటే సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఎళ్ళదు. సో, 21 టైమ్స్ రాయడం. హ్మ్. ఎవ్రీడే రాయండి. ఇట్స్ గుడ్. ఇదేంటంటే కంటిన్యూయస్‌గా మనం చాంట్ చేసుకుంటూ ఉండొచ్చు. అంటే ఓకే. ఆఫీస్‌లోనే చేయొచ్చు, మనం కార్‌లో వెళ్ళేటప్పుడు చేయొచ్చు, ట్రావెల్ చేస్తున్నప్పుడు అంటే ఆఫీస్‌కెళ్ళే టైంలో చేయొచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. అదొకటి కాకుండా గోల్డెన్ సన్‌రైజ్ అనేది మన వాయిస్ తోటి మనం రికార్డ్ చేసుకొని అదే రిపీటెడ్‌గా వచ్చేటట్టు మనం మొబైల్‌లో కూడా పెట్టుకోవచ్చు. ఓకే. ఏదైనా చేసుకోవచ్చు. కంటిన్యూయస్‌గా చేయొచ్చు. ఇది ఎప్పటికైనా సరే మీకు ఎప్పటికైనా ఫుల్‌ఫిల్‌మెంట్ అంటే ఏంటి? పరిపూర్ణత అనేది ఇస్తుంది. పరిపూర్ణత ఒక మనిషికి కావాలంటే ఏం కావాలి? ఈ కాలంలో డబ్బే కావాలి. హ్మ్. కరెక్ట్? సో, డబ్బు రావాలి అంటే మనకి మిరకిల్స్ రావాలి లైఫ్‌లో. ఓకే. సో, గోల్డెన్ సన్‌రైజ్ ఇస్ ఓన్లీ మిరకిల్. సో, ఓకే. మిరాకిలస్‌గా అన్ని పనులు అవ్వడానికి మనకి లైఫ్ మిరాకిల్‌గా మారడానికి గోల్డెన్ సన్‌రైజ్ అనేది వాడతాం. అలాగే మరి బ్రింగ్, ప్రైజ్, డివైన్ అని కూడా ఒక స్విచ్ వర్డ్ ఉందంట. అవును. దీని అర్థం ఏంటి మ్యామ్? ప్రైజ్ అనేది ఏంటి? నీకు తెలుసు వాట్ యూ వాంట్ అనేది. హ్మ్. సపోజ్ యూ వాంట్ టు విన్ ఎ ప్రైజ్ హ్మ్. ఆర్ యూ వాంట్ టు విన్ ఎన్ అవార్డ్. సో, బ్రింగ్ ప్రైజ్. డివైన్ అనేది ఎప్పుడు వాడతాం మనం? ఏదైనా మనకి మించిన శక్తి మనకి తీసుకొచ్చి ఇవ్వాలి అంటే మనకి మించిన శక్తి హ్మ్. ఉందని గ్రహించినప్పుడు డివైన్ అనే అప్పుడు వాడతాం అనమాట. డివైన్ అనేది మనకి ఏంటంటే అందుబాటులోకి తేవడానికి, డివైన్ తీసుకురావడానికి. ఓకే. డివైన్ కౌంట్ అనేది నేను చాలాసార్లు చెప్పాను. అంటే ఏంటి? తొందరగా రావడానికి, అంటే సహకారం రావడానికి. ఏంజెల్ సహకారం అని అవ్వచ్చు, లేకపోతే యూనివర్స్ సహకారం అని అవ్వచ్చు, హెల్ప్ అయినా చేయడానికి డివైన్ అనేది ఎక్కువ వాడతాం. ఓకే. అండ్ ఆల్సో డివైన్ అనేది స్విచ్ వర్డ్ ఏంటంటే చాలా ఈజీగా మనకి సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి దూరిపోతుంది. అంటే డివైన్ అని చెప్పుకోవచ్చు. యూనివర్స్ అని చెప్పడం కన్నా డివైన్ చెప్పడం ఈజీ ఉంటుంది. సో, అందుకోసమని అది వాడతాం. సో, ప్రైజ్ అనేది నేను ఈ ప్రైజ్ నాకు కావాలి అనుకున్నప్పుడు అలా అంటాం. ప్రైజ్ ఏదైనా అవ్వచ్చు. ఇట్ నీడ్ నాట్ బీ ఎన్ అవార్డ్ ఆర్ ఎనీ కాంపిటీషన్. ఇట్ కెన్ బి ఎనీ ప్రైజ్. ఏదైనా సరే ఇప్పుడు సపోజ్ నాకు ₹1,00,000 కావాలి అనుకో, అది కూడా నీకు ప్రైజే కదా! అవును. సో, లైఫ్‌లో నీకు ఏం కావాలి అనడానికి ఆ ప్రైజ్ తీసుకురావడానికి మనం నవ్ అంటే ఇమ్మీడియేట్‌గా డివైన్ ఏం కోరుతున్నావు? డివైన్ బ్రింగ్ ఇట్ నౌ టు మీ. ఇప్పుడు తీసుకురా అంటున్నాం. సో, స్విచ్ వర్డ్స్ నేను ఇందాక జనరల్‌గా చెప్పినట్టు చాలా ఈజీగా మనం చాంట్ చేసుకోవచ్చు. వాటిని ఇంగ్లీష్ మంత్రాలని కూడా అంటూ ఉంటాం అనమాట. ఓకే. మరి అలాగే ఫైండ్, కౌంట్, డివైన్ నౌ ఈ స్విచ్ వర్డ్ మీనింగ్ ఏంటి? కౌంట్ అనేది బేసిక్‌గా మనం డబ్బుకి ఎక్కువ వాడతాం అనమాట. డబ్బు కావాలి. చాలా మందికి ఏంటంటే ఇప్పుడు అప్పుల్లో ఉంటారు. అలాగే బిజినెస్ చేసే వాళ్ళకి ఎప్పటికప్పుడు డబ్బు కావాలి అనుకుందాము. సో,
కౌంట్ అనేది డివైన్ కౌంట్ అనేది అప్పుడు వాడతాం అనమాట. నవ్ అంటే ఇప్పుడు. ఓకే, సో డివైన్ ఏంటంటే డివైన్ కౌంట్ నవ్ అన్నావా? వాట్ ఇస్ ఇట్? ఫైండ్ కౌంట్ డివైన్. ఓకే, ఫైండ్ అంటే మళ్ళీ వెతికి తీసుకురమ్మని అనమాట. ఫైండ్ కౌంట్ అంటే ఏంటి? నీకు ఎంత కావాలి? ఫైండ్ డాష్ కౌంట్ డివైన్ నవ్. నీకు ఎంత కావాలి అమౌంట్? డివైన్ నవ్ అనమాట. అది తీసుకురావడానికి ఇమీడియట్ గా ఇది కంటిన్యూస్ గా చేస్తూ ఉంటేనే అది సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళి మనకి క్లారిటీ అనేది వస్తుంది. ఎవరో ఒకళ్ళు తీసుకొచ్చి ఇవ్వడం కానీ హెల్ప్ చేయడం కానీ జరుగుతుంది. అంటే ఏంటి, మనకి పైనుంచి ఏం పడిపోదు కదా డబ్బులు, లేకపోతే వెళ్ళి చెట్లో మనం కొయ్యలేం కదా. సో హెల్ప్ చేయడానికి వస్తారనమాట. తప్పక యూనివర్స్ సహకారం అనేది ఉంటుంది. అండ్ ఎస్పెషలీ ఇది నువ్వు చెప్పిన స్విచ్ వర్డ్ తప్పక ఏంటంటే ఇమీడియట్ గా డబ్బు కావాలి అన్న వాళ్ళు వాడితే అవుతుంది. కౌంట్ అనేది ఎక్కువ డబ్బుకే వాడతాం. అలాగే రిచ్ డివైన్ సక్సెస్ నౌ. సో యూ వాంట్ బికమ్ రిచ్. ఓకే, సో సక్సెస్ అనేది వస్తే కానీ నువ్వు రిచ్ అవ్వలేవు. అవును, నువ్వు రిచ్ ఉంటే సక్సెస్ అవ్వచ్చు, రివర్స్ అక్కడ. సో ఇది కంటిన్యూస్ గా మనం చాన్ చేస్తున్నప్పుడు నీకేం కావాలి, ఎంత కావాలి అన్నదానికి తీసుకురావడానికి రిచ్ అంటేనే ఒక ఫీల్ ఉంటుంది మనకి. అంటే మనకి మించింది అంటే చాలా ఎక్కువ కావాలి అని అర్థం. ఇప్పుడు కౌంట్ అనేది ఇంత కౌంట్ చేస్తున్నాం అనేది, రిచ్ అనేది ఆల్రెడీ కౌంట్ ఉంది అండ్ ఆల్సో ఇంకా ఎక్కువ ఉంది. సో రిచ్ సక్సెస్ నౌ అంటే ఏంటి? సక్సెస్ అనేది నువ్వు తీసుకురావాలి, దాంతోపాటు రిచ్నెస్ కూడా తీసుకురావాలి, అంటే డబ్బు కూడా తీసుకురావాలి. యూ హ్యావ్ టు బికమ్ వెరీ రిచ్ విత్ యువర్ సక్సెస్. ఎందుకంటే ఎప్పటికైనా డబ్బు ఉంటే కొంతమందికి సక్సెస్ ఉంటుంది, సక్సెస్ ఉంటే కొంతమందికి డబ్బు ఉండదు. గుర్తింపు కూడా అలాంటిదే కదా. సో సక్సెస్ ఉంటే మనకి గుర్తింపు కూడా వస్తుంది. సో తప్పక ఏంటంటే రిచ్ సక్సెస్ నౌ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్. అంటే అటు డబ్బు ఉంటుంది, అటు సక్సెస్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం గుర్తింపు ఉంటుంది అనమాట. సెలబ్రిటీ స్టేటస్ అనుకో, అలాంటిది ఇవ్వడానికి అది చెప్తూ ఉంటాం అనమాట. సో స్విచ్ వర్డ్స్ అంటే బేసిక్ గా నేను ఇందాక చెప్పినట్టు చాలా బాగా పనిచేస్తాయి. ఇది ఒక భాగం అనమాట. దేంట్లో మన లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ లో ఒక భాగం కింద చెప్తూ ఉంటాం. అందరికీ ఇవే కావాలని లేదు, చాలా మందికి డిఫరెంట్ గోల్స్ ఉంటాయి. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ గోల్ అందరికీ డబ్బే. అది ఎలా వచ్చినా అది డబ్బే కావాలంటారు. ఎందుకంటే డబ్బుతో పాటే మనకి సంపద అనుకుంటారు అందరూ అనమాట. కాదు, రిలేషన్షిప్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఫైండ్ ఏంటంటే రిలేషన్షిప్ కూడా మనం చాలా మటుకు వాడతాం. అలాగే ఏంటంటే ఒక వస్తువు పోయింది, నాకు కనిపించట్లేదు, నేను ఎక్కడ మిస్ప్లేస్ చేస్తాను అన్నప్పుడు కూడా వాడతాం ఫైండ్ అనేది. సో ఇలాగా చాలా ఉన్నాయి అనమాట స్విచ్ వర్డ్స్ మనం మాట్లాడుకోవాలి అంటే. ఈ ఎపిసోడ్ అయితే సరిపోదు స్విచ్ వర్డ్స్ కి, అంత పెద్ద సబ్జెక్టు. బట్ జనరల్ గా మనం మాట్లాడుకునేది వాడినా కూడా, ఇప్పుడు ప్రేక్షకులు వాడినా కూడా వాళ్ళకి తప్పక సక్సెస్ అనేది వస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.